ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'బూకీ'. ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన హీరో, హీరోయిన్స్ వాళ్ళు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటారు. ఒక సిట్యుయేషన్ వల్ల వాళ్ళు గొడవ పడి బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. విడిపోయిన తర్వాత ఆ బ్రేకప్ నుంచి బయటపడడానికి హీరో, హీరోయిన్స్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? మరి ఫైనల్‌గా హీరో, హీరోయిన్స్ కలిసారా లేదా? అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందని సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది కాబట్టి, ఈ మూవీని స్కిప్ చేస్తే బెటర్ అని నాకైతే అనిపించింది. ఎందుకన్నానంటే ఈ మూవీ టైటిల్ వచ్చేసి 'బూకీ' అంటే ఆ టైటిల్ ఫస్ట్ మన తెలుగులో బూత్ అనుకున్నారు గానీ, బట్ అది బూత్ కాదు అని క్లారిటీ ఇస్తూ ఈ మూవీని రిలీజ్ చేశారు. అసలు 'బూకీ' అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది ఒక పెద్ద కన్‌ఫ్యూజ్ అయితే, ఈ మూవీని మన విజయ్ యాంటోనీ గారు ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారు అనేది మరో కన్‌ఫ్యూజన్ లాగా నాకైతే అనిపించింది. ఎందుకంటానంటే విజయ్ యాంటోనీ గారు ఆయన తీసే మూవీస్ అవనండి, అండ్ అలాగే ఆయన మ్యూజిక్ అవనండి వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. అలాంటి మన హీరో అయిన విజయ్ యాంటోనీ గారు ఈ మూవీని అండ్ అలాగే ఈ మూవీ యొక్క స్టోరీని ఏ విధంగా ఓకే చేశారు అనేది నాకు ఒక పెద్ద క్వెషన్ మార్క్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీలో డిసప్పాయింట్ చేయడానికి మెయిన్ పాయింట్ వచ్చేసి స్టోరీ పాయింటే. అసలు స్టోరీ పాయింట్‌ని ప్రాపర్‌గాను అండ్ అలాగే బలంగా యూజ్ చేసుకోలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది. హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరు బ్రేకప్ చెప్పుకుంటారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత అంటే ఏంటి, వాళ్ళు బ్రేకప్ చెప్పుకొని అండ్ అలాగే ఆ బ్రేకప్ నుంచి వాళ్ళు బయటపడి మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ వచ్చి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు కలుస్తారు. ఇది మెయిన్ పాయింట్. ఆ పాయింట్ కోసం ఈ మూవీని సాగదీసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఈ పాయింట్ అనేది బాగుంది. బట్ ఆ పాయింట్‌తో మూవీని ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఒక ఎమోషనల్‌గా గానీ, ఒక రొమాంటిక్‌గా గానీ, ఒక కామెడీగా గానీ, అంటే ఏదో ఒక ఎమోషన్‌తో మూవీని తీసుకువెళ్ళాలనమాట. బట్ ఈ మూవీలో ఉన్న కొన్ని కొన్ని సీన్స్ చూస్తా ఉంటే ఏదో మూవీని సాగదీసిన ఫీలింగే తప్పించి, మూవీలో ఉన్న ఏ సీన్స్ అంత ఎంగేజింగ్‌గాను, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవనమాట. ఇక ఈ మూవీలో ఏవి నచ్చలేదా అంటే, సెకండ్ హాఫ్‌లో మన హీరో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయితో లవ్‌లో పడతాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ మన హీరోని అవమానిస్తాడు. ఆ సీను అండ్ అలాగే మన హీరో వాళ్ళ ఫాదర్ కోసం ఒక హౌస్ కొంటాడు. ఆ సీను, ఆ 2 సీన్స్ నాకు చాలా బాగా నచ్చినియి. బట్ మిగతా మూవీ మొత్తం ఏదో సోగా వెళ్ళిన ఫీలింగే గానీ, మెయిన్ పాయింట్‌ని అంత బలంగా యూజ్ చేసుకున్న ఫీలింగ్ అయితే లేదు. అసలు హీరో, హీరోయిన్స్ వాళ్ళు లవ్‌లో ఎందుకు పడ్డారు? వాళ్ళ బ్రేకప్ చెప్పుకోవడానికి ఒక బలమైన రీజన్ ఏంటి? ఇలాంటి పాయింట్‌లని అంత బలంగా ప్రెజెంట్ చేయరు. ఇంకోటేంటంటే సో, మన హీరో బ్రేకప్ నుంచి బయటపడడానికి జిమ్‌లో జాయిన్ అవుతాడు. అది ఓకే. బట్ మన హీరో ఒక పబ్‌లో తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో డిస్కషన్ పెడుతూ ఉంటాడనమాట. ఆ డిస్కషన్ వల్ల తనకు ఒరిగింది ఏంటి అనేది నాకు ఒక పెద్ద డౌట్ అనిపించింది. అండ్ అలాగే మరోవైపు హీరోయిన్ ఈ బ్రేకప్ నుంచి బయటపడడానికి ఒక ఆశ్రమంలో జాయిన్ అయ్యిద్ది. బట్ ఆశ్రమంలో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళిద్ది. అసలు ఆ సైకియాట్రిస్ట్ వచ్చేసి మంచులక్ష్మి గారు. అసలు ఆ సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేశారు? అండ్ అలాగే మన హీరోయిన్ ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళింది అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అండ్ అలాగే మధ్య మధ్యలో విజయ్ యాంటోనీ గారు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు ఆయన ఎందుకు వచ్చి వెళ్ళిపోతున్నారు అనేది అదొక క్వెషన్ మార్క్. ఇక క్లైమాక్స్‌కి వచ్చేపాటికి ఓవరాల్ మూవీ మొత్తాన్ని కొందరు క్యారెక్టర్లతో ఈ మూవీని తీసుకువెళ్ళిపోతా ఉంటారు. క్లైమాక్స్‌కి వచ్చేపాటికి హీరో, హీరోయిన్స్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఒకరినొకరు కలుస్తారు. కలవంగానే మూవీని ఎండ్ చేసేస్తారనమాట. అంటే ఇక్కడ మిగతా పాయింట్‌లను కూడా క్లారిటీ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదన్నమాట. బట్ మూవీలో మెయిన్‌గా ఏంటంటే వీళ్ళు విడిపోవడంతో మూవీని స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కలవడంతో మూవీని ఎండ్ చేస్తారు. బట్ మధ్యలో జరిగిన మిగతా మూవీ మొత్తం బోర్, ప్రెడిక్టబుల్ అండ్ సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, విజయ్ యాంటోనీ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్కే ఈ మూవీకి పెద్ద మెస్ అనమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోరే అక్కడక్కడ కాస్త పా మూవీకి హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. ఈ మూవీని ఎంతో కొంత చూడొచ్చు అంటే అది వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదే మూవీ వెళ్ళిపోయింది. అదే ఈ మూవీకి పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక మిగతా పరంగా చూసుకోవాల్సొస్తే ఈ మూవీలో కొన్ని కొన్ని చోట్ల కామెడీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఆ కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే కొన్ని కొన్ని చోట్ల ఫాదర్ అండ్ అలాగే సన్ అనే ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్‌గా ఏంటంటే ఒక బ్రేకప్ అనే పాయింట్‌ని చాలా బలంగా ఎమోషనల్‌గా చెప్దాం అనుకున్నారు.
అది కూడా కుదరలేదు. బట్ మూవీలో మెయిన్‌గా వర్కౌట్ అయింది. హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అనేది కొంతవరకు అదే వర్కౌట్ అయింది. అదే ఈ మూవీకి మరో పాజిటివ్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో ఓవరాల్‌గా ఇదండి 'బూకీ' మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.